హర్ష సాయిన కసాయిన పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారిపైన రేప్ కేసు నమోదైంది. అది ఎంత సంచలనంగా మారిందో అందరికీ కూడా తెలిసిందే. ఆ వివాదం మరువక ముందే ప్రముఖ యూట్యూబర్, జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన హర్ష సాయి పైన కూడా రేప్ కేసు నమోదైంది. జానీ మాస్టర్ పైన ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైందో నార్సింగి పోలీస్ స్టేషన్లో, అదే పోలీస్ స్టేషన్లో టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఓటీటీలో పోటీ చేసిన ఒక యువతి హర్ష సాయి పైన ఫిర్యాదు చేసింది. రేప్ కేసు నమోదు చేశారు. అలాగే వేధింపులు, దాడి, ఇలా రకరకాల సెక్షన్లన్నీ కూడా హర్ష సాయి పైన పెట్టారు. సో హర్ష సాయితో పాటుగా ఆయన తండ్రి రాధాకృష్ణ పైన కూడా ఆ నటి ఫిర్యాదు చేసింది. దీంతో హర్ష సాయి అలాగే ఆయన తండ్రి కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే ముంబైలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా నార్సింగి పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తున్నట్లుగా కూడా సమాచారం. అయితే హర్ష సాయి న్యాయవాది చిరంజీవి ఆయన కూడా పలు మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. హర్ష సాయి తప్పేం లేదు, డబ్బు కోసమే ఆయన పైన ఆ నటి కేసు పెట్టింది అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇలా రకరకాల వెర్షన్లు వినిపిస్తూ ఉన్నాయి. జానీ మాస్టర్ వివాదానికి అలాగే హర్ష సాయి వివాదానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఎందుకంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెట్టింది కూడా సేమ్ రేప్ కేసే. దాంతోపాటుగా పోక్సో యాక్ట్ ఒకటి పెట్టారు, ఇది ఒకటి యాక్ట్ చేశారు. హర్ష సాయి పైన కూడా సేమ్ రేప్ కేసే. పాన్ ఇండియా స్థాయిలో జానీ మాస్టర్ కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. జాతీయ స్థాయిలో కూడా హర్ష సాయి కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సో మొత్తంగా జానీ మాస్టర్ని అయితే అరెస్ట్ చేశారు. ఆయన కెరీర్ కూడా దాదాపుగా ప్రమాదంలో పడిన పరిస్థితి ఉంది. సేమ్ హర్ష సాయి కూడా. ఇవి నిజమా కాదా అని తేలడానికి చాలా సమయం పడుతుంది కానీ బట్ ఒక్కసారి ఇలాంటి కేసు నమోదయ్యాక ఎంతో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులన్నీ కూడా మెల్లమెల్లగా మసగ మారడం ప్రారంభిస్తూ ఉంటాయి. సో హర్ష సాయి గురించి, హర్ష సాయి పైన ఏవైతే కేసు పెట్టిందో ఆ నటి, ఆ అమ్మాయి వెర్షన్ ఏంటంటే, ఆ అమ్మాయి నిర్మాతగా, ఆ అమ్మాయి ముంబై నుంచి హైదరాబాద్ వచ్చింది, బిగ్ బాస్ ఓటీటీలో పోటీ చేసింది. అయితే హర్ష సాయితో సినిమా తీయాలని అమ్మాయి భావించింది. మెగా ఆ సినిమా పేరు, ఒక ట్రైలర్ కూడా, ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. చాలా గ్రాండ్గా ఫంక్షన్ అంతా కూడా హైదరాబాద్లో నిర్వహించారు. ఆ సమయంలో హర్ష సాయి పైన హీరోయిన్గా ఆ అమ్మాయే, నిర్మాత కూడా ఆ అమ్మాయే. ఆ పేరు, ఫోటోలు, వీడియోలు మేమేం రివీల్ చేయటం లేదు. నేను మీడియాగా మా బాధ్యత మేము పాటించాలి. బట్ పబ్లిక్ డొమైన్లో అమ్మాయి ఎవరు ఏంటి పేర్లు అన్నీ ఉన్నాయి, కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. మెగా టీజర్ ఈవెంట్ అని కొడితే యూట్యూబ్లో అన్నీ వచ్చేస్తాయి. సో చాలా గ్రాండ్గా ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఈ మెగా అనే సినిమా దగ్గరే, ఈ మెగా అనే టీజర్ తర్వాతే, సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాతే మెల్లమెల్లగా వీళ్ళ మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఆ మెగాకు సంబంధించి అమ్మాయి చాలా డబ్బులు ఖర్చు పెట్టింది హర్ష సాయికి. అయితే హర్ష సాయి ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఆ అమ్మాయికి ఇచ్చిన ఫిర్యాదులు ఏముందంటే, కూల్ డ్రింక్లో మత్తుమంది కలిపాడు, మత్తుమంది కలిపి నా పైన అత్యాచారం చేసి వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆ మెగాకు సంబంధించిన కాపీరైట్స్ ఇవ్వకపోతే ఈ వీడియోలు, ఫోటోలు బయట పెడతానని హర్ష సాయి నన్ను వేధిస్తూ ఉన్నాడు అనేది ఆ అమ్మాయి వెర్షన్. అందుకని ఆ అమ్మాయికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి. సో చాలా కఠినమైన సెక్షన్లే పెట్టారు, చాలా కఠినమైన సెక్షన్లే హర్ష సాయి పెట్టారు. సో ఇది ఆ అమ్మాయి వెర్షన్. తన దగ్గర 2 కోట్లు తీసుకున్నారు, కాపీరైట్స్ ఇమ్మని బెదిరిస్తూ ఉన్నారు. అలాగే ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా సెక్షువల్గా నన్ను అత్యాచారం చేసి అవన్నీ బయట పెడతామని బెదిరిస్తూ ఉన్నారు అనేది ఆ అమ్మాయి వెర్షన్. బాధిత ఆ నటి ఎవరైతే ఉన్నారో ఆ వెర్షన్. అయితే ఇది బయటకు రాగానే హర్ష సాయి కూడా కొన్ని ఆడియోలు విడుదల చేశారు. లేదు ఆ అమ్మాయి నన్ను బెదిరిస్తూ ఉంది డబ్బుల కోసం, ఆ అమ్మాయికి నాకు ఎలాంటి ప్రేమ లేదు, నన్ను ప్రేమించమని ఆ అమ్మాయి బెదిరిస్తూ ఉంది, నా పైన ఫాల్స్ కేసు పెట్టారు అనేది హర్ష సాయి వెర్షన్. దానికి సంబంధించి కొన్ని ఆడియోలు అతను విడుదల చేశారు. అయితే ఆయన న్యాయవాది చిరంజీవి ఆయన కూడా మాట్లాడుతూ కేవలం డబ్బుల కోసమే పెట్టారు, ఆ అమ్మాయికి ఈయనకి ఆ సినిమాకు సంబంధించి తప్పించి వేరే సంబంధ బాంధవ్యాలు ఏమీ లేవని ఆయన తరపు న్యాయవాది కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఏమని? ఇన్స్టాగ్రామ్లో హర్ష సాయి, ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ ఎలిగేషన్స్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ. ఇక్కడ చూడొచ్చు. యు నో అబౌట్ మీ, ద ట్రూత్ విల్ కమ్ సూన్. మై అడ్వకేట్ మిస్టర్ తాడికొండ చిరంజీవి విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్.
కేవలం డబ్బులు నా దగ్గర నుంచి గుంజడానికే ఈ విధమైన కేసులు పెట్టారు. నా గురించి మీ అందరికీ కూడా తెలుసు, నిజమేంటనేది త్వరలో బయటకు వస్తుంది అని హర్ష సాయి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీ. అయితే దీనికి సంబంధించి ఆయన జనవరి 23వ తేదీ, మరిది 2024 23 క్లారిటీ లేదు కానీ 12 గంటల 20 నిమిషాలకి ఆ యువతి హర్ష సాయికి ఫోన్ చేసి ఇదిగో నాతో ఇలా మాట్లాడింది, నన్ను ప్రేమించమంది, ప్రేమించట్లేదని నన్ను వేధించింది అని కొన్ని ఆడియోలు విడుదల చేశాడు. ఒకసారి అవి చూడొచ్చు. నిమిషన్నర తర్వాత ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూర్ లైక్ నో పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, నువ్వు ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రు, ఏంటి ఏంటి గోవాల వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ ఐ లైవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? దీన్ని బట్టి ఆ అమ్మాయి ప్రపోజ్ చేసినట్టు అర్థమవుతావు. ఇప్పుడు చెప్పు, అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా, ఇదే నేను చెప్పింది. నిమిషన్నర తర్వాత ట్విస్ట్ ఏంటనేది ఇది హర్ష సాయి తరపు నుంచి వచ్చిన ఆడియోనే వాళ్ళే రిలీజ్ చేశారు. వాట్సాప్ కాల్లో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి హర్ష సాయితో వేరొక ఫోన్ నుంచి ఆ ఫోన్ని రికార్డ్ చేశారు. అంటే అంత అవసరం ఏమొచ్చింది అనేది నాకున్న డౌట్. అంటే ఆ అమ్మాయి తన్నేమైనా మొగ్గులోకి దింపడానికి ఏమైనా బ్లాక్మెయిల్ చేయడం ట్రై చేస్తుందని అనుమానంతో ముందుగానే ఈ ఆడియోలని రికార్డ్ చేసి పెట్టుకున్నాడా మరొక ఫోన్లో? వాట్సాప్ కాల్ రికార్డు కాదు, మామూలు కాల్ అయితే రికార్డ్ అవుతుంది. అందుకని ఏం చేశారు, వేరొక ఫోన్లోంచి ఈ ఫోన్లో ఉన్న కాల్ని రికార్డ్ చేశారు. ఎందుకు అలా రికార్డ్ చేయాల్సి వచ్చింది? అప్పటికే డౌట్ ఉంటే మరి ఎందుకు బయట పెట్టలేదు అన్నది కూడా ఒక డౌటే. అంటే ఆ అమ్మాయి మీద డౌట్ ఉంది హర్ష సాయికి అనేది. మరి అమ్మాయి నిజంగా ప్రేమించిందా, నిజంగా ప్రపోజ్ చేసిందా, ఇతనికి డౌట్ ఉందా? ఒకసారి చూడాలి. అంటే ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? అదే కాదు కానీ మరి నేను డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటాయి, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడు దానికి విలువ. అలా కూడా కాదు, స్టార్ట్ ఫీలింగ్ రాంజీ, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్. ఈ రెండు ఆడియోలు విడుదల చేస్తారు. ఇది ఒక 3 minutes ఉంది, ఇంకోటి 1 minute కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు దట్ అక్కడి నుంచి వస్తుంది, దాన్ని కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఉండవు. నాకు తెలుసు. क्या चाहते हो तुम, बताओ मुझे. సరే, ఈ ఆడియో తర్వాత ఇంకోటి కూడా, అంటే అమ్మాయి కోపంతో షౌటింగ్, మరి ఏ సందర్భంలో అమ్మాయి కోపంతో షౌటింగ్ చేసింది ఏంటనేది క్లారిటీ లేదు, కానీ అది కూడా ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఇది కూడా రికార్డ్ చేశారు ఫోన్. ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో,
ఒక్కడు అవతలోని బావిలో తోయడానికి పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it ends, on no love only it ended. ఆ తర్వాత షూటింగ్. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. సో ఇది మొత్తంగా అయితే ఆ అమ్మాయి మధ్య అలాగే హర్షసాయి మధ్య జరిగిన కాన్వర్జేషన్కి కూడా గంటల ఫోన్ కాల్స్ అయితే ఉన్నట్లు నా దగ్గరున్న సమాచారం. మరి ఆ అమ్మాయి ఇంకా బయట పెట్టలేదు, ఆ అమ్మాయి దగ్గర ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి ఏంటి అనేది బహుశా పోలీసులకు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే కేసు నమోదైందో వెంటనే ఈ ఆడియోలో హర్షసాయి తరపు నుంచి విడుదలయ్యాయి. వాటిలో కూడా కొన్ని నెట్టింగ్ ఉన్నాయి, రికార్డ్ చేశారు. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసినట్లుంది. మరి ఆ తర్వాత ఆయన కూడా ప్రపోజ్ చేశారా, వీళ్ళు కలిసి తిరిగారా లేదా శారీరకంగా కలిశారా అన్నది బయటికి రాలేదు. కానీ బట్ ప్రపోజ్ అయితే ఫస్ట్ ఆ అమ్మాయి చేసినట్లు తెలుస్తుంది ఈ వ్యవహారంలో. ఆ అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేసినా, హర్షసాయి ఫస్ట్ ప్రపోజ్ చేసినా కూడా ఎవరు చేసినా కలిశారా లేదా, కలిశాక ఏం జరిగింది అంటే ఆ అమ్మాయి ఏమైనా పెట్టింది కేసు, కూల్ డ్రింక్లో నాకు మొత్తం మంది కలిపి అత్యాచారం చేసి వీడియోలు ఫోటోలు తీశారని చెప్పేసి ఆ అమ్మాయి ఫిర్యాదులో ఉంది. బట్ ఈ ఆడియో ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేసింది కదా అనేది. బట్ వాస్తవాలు బయటికి రావాలి, అది పోలీసుల విచారణలో బహుశా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి హర్షసాయి తన నిజాయితీని నిరూపించుకుంటాడా? ఎందుకంటే కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు హర్షసాయికి. లేదు నిజంగానే హర్షసాయి తప్పు చేశాడా, ఆ అమ్మాయి దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయనేది రాబోయే రోజుల్లో బయటపడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే హర్షసాయి లాయర్ వెర్షన్ ఇదంతా ఏంటంటే ఆ అమ్మాయి దగ్గర పెద్దగా డబ్బులు లేవు, అయినప్పటికీ కూడా హర్షసాయితో మెగానే సినిమా తీయడానికి ముందుకొచ్చింది. ఆ తర్వాత మేమే అంటే హర్షసాయే ఖర్చు పెట్టాడు ఆ టీజర్ కోసం కూడా. ఆ అమ్మాయి హ్యాండ్సప్ అనేసింది. కొన్ని హోటల్లో 5 స్టార్ హోటల్లో రూములు బుక్ చేశారు. హర్షసాయి అతని సిబ్బందికి కూడా వాళ్ళు డబ్బులు కట్టలేదు, ఆ రూమ్లో రెంట్ ఒక 4 రోజుల పాటు ఉన్నారు, అది కూడా హర్షసాయే కట్టాడు. సో ఆ అమ్మాయి డబ్బులు ఖర్చు పెట్టకపోగా మా నుంచి డబ్బులు అడుగుతూ ఉంది, డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంది అనేది వీళ్ళ వెర్షన్. అందుకోసం ఇలాంటి లైంగిక ఆరోపణలు ఇవన్నీ కూడా ఒక ఫేక్ కేసు పెట్టింది అనేది. బట్ ఆ అమ్మాయి తరపున ఏంటంటే వెర్షన్, ఆ అమ్మాయి ముంబైకి చెందిన అమ్మాయి, కోటీశ్వరరాలు. అమ్మాయి ఏ కారు మార్కెట్లోకి వస్తే ఆ కారు కొనేస్తూ ఉంటుంది. కొత్త పెట్టేదైనా డాగ్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటాయి. మంచి లగ్జరియస్ లైఫ్. కేవలం ₹1 కోటి కోసమో 2 కోట్ల రూపాయల కోసమో ఆవిడ హర్షసాయిని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆవిడ కూడా కోటీశ్వరరాలు అనేది. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ వెర్షన్ ఇలా ఉంది, ఎస్ ఆ అమ్మాయి కోటీశ్వరరాలు, అవసరం లేదు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడానికి అని. బట్ హర్షసాయి తరపు వాళ్ళు ఏంటి, యూట్యూబ్లో కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. కొన్ని యాప్స్ కూడా, బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో డబ్బిస్తూ ఉన్నాడు. అలాంటిది హర్షసాయికి డబ్బుల కోసం ఆ అమ్మాయిని ఏదో వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది వీళ్ళ వెర్షన్. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకో వెర్షన్ ఏంటంటే హర్షసాయి ఆయన తండ్రి బెట్టింగ్ యాప్ల ద్వారా ఏదైతే కొంత బ్లాక్ మనీ వచ్చిందో దాన్ని వైట్ చేసుకోవడానికే ఈ సినిమాలోకి దిగారు. ఈ అమ్మాయి నిర్మాతగా అట్లా ఓనే అడ్డం పెట్టారు. ఆ తరువాత కాపీరైట్స్ అడిగి ఆ బ్లాక్ మనీని ఏదో వైట్ మనీ చేసుకోవాలని చూశారు. అక్కడ తేడాలు వచ్చేసి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు కాపీరైట్స్ ఇవ్వడానికి, అక్కడ వివాదం నడిచింది అనేది మరొక వెర్షన్ కూడా నడుస్తూ ఉంది. ఇలా రకరకాల వెర్షన్లు. జానీ మాస్టర్లో కేసులో ఏవైతే ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆ బాధిత యువతని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా అంతే హర్షసాయిని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఈ యువతను కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఏదేమైనా సరే బాధిత యువత తరపునే సమాజం నిలుస్తుంది, పోలీసులు అందరూ కూడా నిలుస్తారు. బట్ నిజానిజాలు అయితే బయటికి రావాలి. అయితే హర్షసాయి పైన ఏదైనా కేసు నమోదైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాంటి యాప్స్ని హర్షసాయి ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉన్నారని చాలామంది పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ యువ సామ్రాట్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. మన టీవీలో కూడా మూర్తి గారు హర్షసాయితో ఇంటర్వ్యూ చేశారు, నేను కూడా యువ సామ్రాట్తో ఇంటర్వ్యూ చేశాను, అవి బాగా వైరల్ కూడా అయినాయి. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో బెట్టింగ్ యాప్స్లో ఏదైనా జరిగిద్ది అనుకున్నారు, కానీ బట్ అనూహ్యంగా ఒక యువత రేప్ కేసు పెట్టడం, మరి హర్షసాయి వెర్షన్ హర్షసాయి, అమ్మాయి వెర్షన్ అమ్మాయి వినిపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా యూట్యూబ్స్ అందరూ కూడా మొన్న హనుమత్ అని ఒక చిన్న పిల్ల పైన తండ్రి పైన కామెంట్స్ చేసి అరెస్ట్ అయ్యాడు షణ్ముఖ్ జస్వంత్.
గంజాయి ఇదంతా వాడుతూ కూడా అతను అరెస్ట్ అయ్యాడు. మరి ఏమవుతుందేమో వీళ్ళందరికీ ఒక్కసారిగా డబ్బు రాగానే, ఫేమ్ రాగానే మరి ఏమవుతుందేమో, మరి అమ్మాయిలు పిచ్చి పడుతుందా, డబ్బు పిచ్చి పడుతుందా, సినిమా పిచ్చి పడుతుందా, లేదా మెంటల్ ఎక్కి డ్రగ్స్కి బానిసలు అవుతారా, ఏమవుతుందో తెలియదు. కానీ వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఫేమ్ని కొన్ని విషయాలకి సర్వనాశనం చేసుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. నేను జానీ మాస్టర్ విషయంలో ఏదైతే 2 వెర్షన్లు చెప్పానో ఇక్కడ కూడా 2 వెర్షన్లు చెప్పడం జరిగింది. చూద్దాం మరి పోలీసులు ఏం తేలుస్తారు. మరి ఆ అమ్మాయి దగ్గర సాక్ష్యాధారాలు ఏమన్నా, ఇతనైతే ఆడియోలు బయట పెట్టాడు, అవి కూడా కొంచెం హెడేక్గా ఉన్నాయి. మరి ఆ ఆడియోల తర్వాత ఏం జరిగింది అనేది కూడా తెలియాలి కదా, ఆడియోల తర్వాత కూడా. సో మొత్తంగా అయితే ఏం జరుగుతుంది అన్నది అయితే వేచి చూడాలి. హర్ష సాయిని విచారణకు పిలుస్తారా, లేదంటే అరెస్ట్ చేస్తారా, ఎవరి వైపు కేసు బలంగా ఉంది ఏంటి అనేది పోలీసులు తెలుస్తారు, కోర్టులు తెలుస్తాయి. ఇవిడే పైన హర్ష సాయి రేప్ కేసు వివాదం పైన హర్ష సాయి నిజంగానే అత్యాచారం చేశాడనుకుంటా ఉన్నారా, లేదా ఆ బాధిత యువత చెప్తున్నది నిజమా, మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో ఇచ్చేయండి.